నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుకి అపారమైన అవకాశాలున్నాయని సీఎం చంద్రబాబు తెలియజేశారు. సచివాలయంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ ఆహార శుద్ధి పరిశ్రమలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఉపాధి కల్పనలో కీలకమైన ఎంఎస్ఎంఈల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాటిని చేయూతనిస్తుందని తెలిపారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందిస్తే ఈ రంగం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని సీఎం తెలియజేశారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఎంఎస్ఎంఈ పార్కుల్ని త్వరితగతిన పూర్తి సౌకర్యాలు కల్పించి పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేస్తామని అన్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద అడ్డుపడిన బోట్లని వెలికి తీసే పనులు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పడవ తొలగింపు పనుల్ని కూడా ఆయన గురువారం పరిశీలించారు. డైవింగ్ టీం నది లోపలికి వెళ్లి నిరంతరం బోటును కోస్తున్నారని చెప్పారు. పడవ దృఢంగా ఉండటం వలన కోత ఆలస్యమవుతుందని తెలిపారు. ఇప్పటివరకు ఒక బోటుని 70% మేర కోసారని పేర్కొన్నారు. మరొక 10 మీటర్ల వరకు కోయాల్సి ఉందని చెప్పారు. అది 2 భాగాలయ్యాక బయటకు తరలించే పనులు ప్రారంభిస్తామని మంత్రి వివరించారు. సుమారు వెయిట్ ఉందనే ఉద్దేశంతో దానికి సరిపడేటువంటి విధంగా భారీ యంత్రాలు 50 టన్నులు పైపడి తీసుకుని వచ్చినప్పటికి కూడా అవి ఒకదానికోటి లంకెపడి ఉండడంతో మూడింటిని మూవ్ చేయాలి అంటే దగ్గర 100-120 టన్నుల కెపాసిటీ పెరిగిపోవడంతో విశాఖపట్నం నుంచి కాకినాడ నుంచి కూడా డైవర్షన్ తీసుకుని వచ్చి 2గా కట్ చేసి ఈజీగా కొంచెం వెలికి తీయచ్చనే ఆలోచనతో పనులు ప్రారంభించడం జరిగింది. కింద ఐరన్ షీట్ ఉండడం, డబుల్ లైనింగ్ ఉండడంతో మరి 10-12 అవర్స్ కల్లా కట్ చేయొచ్చు అనుకున్నది అది డబుల్ టైం అవుతున్నటువంటి పరిస్థితి. ఒక 70% వరకు కూడా కటింగ్ అవునట్టు పరిస్థితి. ఎయిర్ బెలూన్స్ ద్వారా కూడా కొంత మూవ్ చేద్దాం అనుకున్నాం. అయితే వాటర్ లెవెల్ తగ్గడం వల్ల ఇవి పడవలు ఏంటంటే అటు ఇటు కాకుండా సగం వాటర్ లో ఉండి సగం పైకి ఉండడం వల్ల ఆ ఎయిర్ బెలూన్స్ కూడా ఇక్కడ వర్కౌట్ అయ్యేటువంటి విధంగా అది కూడా అనుకూలించదని చెప్పడంతో మరి ఇంకా ఈ కట్టర్స్ కటింగ్ చేయడం ద్వారానే బోట్స్ ని రెండింటి కింద బిట్స్ కింద కట్ చేయడం ద్వారా వీటిని ఎలికి తీయచ్చు అనేది త్వరితగతంగా వీటిని తొలగించాలనేటువంటి విధానంలో పనిచేస్తున్నాం. గ్యాప్ లేకుండా బ్యాచ్లు మార్చుకుంటూ వర్క్ జరుగుతున్నటువంటి పరిస్థితి. సాయంత్రానికి ఒక కొలిక్కి రావచ్చు అని చెప్పి భావిస్తున్నాం. భారీ వర్షాలు, వరదల నష్టాల్ని అంచనా వేసి కేంద్రానికి నివేదిక ఇస్తామని జిల్లాలో పర్యటించిన అధికారులు తెలిపారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాలకి తీవ్రంగా దెబ్బతిన్న గుంటూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటించింది. మంగళగిరిలో భారీ వర్షానికి నీట మునిగిన చేనేత మగ్గాలని పరిశీలించి కార్మికులతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం ఆశిస్తున్నారని బాధితులను అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం తాడేపల్లిలోని మహానాడు ప్రాంతాన్ని కేంద్ర బృందం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు. కృష్ణమ్మ వరదకు మహానాడులోని సుమారు 800 ఇళ్లు నీటి మునిగాయని జిల్లా అధికారులు కేంద్ర బృందానికి తెలిపారు. వరద తగ్గిన తర్వాత తమ ప్రాంతంలో భారీగా బురద పేరుకొని దుర్గంధంతో పాటు దోమల వ్యాప్తి చెందుతున్నాయని ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా 2 రోజుల్లో పరిస్థితి చక్కదిద్దుతామని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అరాచకాలతో దరిద్రమైన పరిపాలన సాగుతుందని మాజీ మంత్రి మేరుకు నాగార్జున తెలిపారు. అక్రమంగా అరెస్టైన మాజీ ఎంపీ నందిగం సురేష్ ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించడాన్ని టీడీపీ అనుసరిస్తున్న విధానాలపై మేరుకు స్పందించారు. నందిగం సురేష్ కుటుంబానికి వైఎస్ జగన్ అండగా నిలిచారు. దానికి టీడీపీ నేతలు గావు కేకలు పెడుతున్నారు. చంద్రబాబు అయితే ఏకంగా ఒక ముద్దాయిని చూడటానికి జైలుకు వెళ్లారని జగన్ ఉద్దేశించి అంటున్నారు. ఒక దళిత నేతను పరామర్శించడానికి వెళ్తే అంత చులకన ఏం? గతంలో జైలుకు చంద్రబాబు వెళ్లలేదా? దళితులంటే మొదటి నుంచి చంద్రబాబుకి చిన్నచూపు, అందుకే అలా మాట్లాడతారని అన్నారు. ఒక దళిత పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసి దళితుల మనోభావాలను ఎక్కడ తగ్గకుండా పనిచేసినటువంటి వ్యక్తి అయినటువంటి నందిగం సురేష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తే జైల్లో పెడితే ఆ కుటుంబాన్ని నేను అండగా ఉన్నా, మీరు అధైర్యపడొద్దు అని చెప్పి భరోసా కల్పిస్తానికి జైలుకి వెళ్ళారు. ఒక వ్యక్తి మీద కేసు పెడితే జైల్లోకి వెళ్తే ముద్దాయిని చూస్తాకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అని గావు కేకలు పెట్టే ప్రపంచంలో ఉన్న ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క స్థితి గురించి ఆలోచించమని అడుగుతా ఉన్నా. స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముద్దాయిని చూస్తాకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా, ఆంధ్రప్రదేశ్లో ఒక దళిత పార్లమెంట్ సభ్యుడు జైల్లోకి వెళ్తే ఆయనను పరామర్శిస్తే తప్ప? అంటే మేము జైల్లో ఉంటే మీకు ఆనందం, మమ్మల్ని పరామర్శిస్తే మీకు తేలిక భావన. ఇంతకుముందు ఎన్నడూ ఎవరు వెళ్ళలేదా? చంద్రబాబు నాయుడు గారు మీరు వెళ్ళలేదా? అంటే
పేదవాడిని పలకరించడానికి మనోధైర్యం కల్పిస్తానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మీకు తగునా అని అడుగుతా ఉన్నా. ఇది ఎక్కడైనా ఉందా ఈ సాంప్రదాయం? మీరేనాడు ఎల్లరు, మీరు పలకరించరు. దళితులంటే తేలిక స్వభావం. జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతాయుతంగా వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు అయితే వెళ్తాడు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది జైల్లోకి వెళ్తే వెళ్ళారో తెలియదా? అంటే మీరు ఇంకా ఇప్పటికి కూడా అస్పృశ్యత అంటరానితనాన్ని వేలెత్తి చూపిస్తూ ఉన్నారని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏముందని అడుగుతా ఉన్నా. మీరేమో పట్టించుకోరు, మీరేమో దాడులు చేయిస్తారు, మీరేమో అఘాయిత్యాలు చేయిస్తారు, మీరేమో అమానుషాలు చేయిస్తారు. చివరికి మా చట్టాలను చుట్టాలు గారు వాడుకుంటారు. రైతుల్ని ఏలేరు నిండా ముంచేసిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వేల ఎకరాలు నీట మునిగాయని చెప్పారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోటలో ముంపు ప్రాంతాల్ని ఆమె పరిశీలించారు. ఏలేరు ఆధునీకరణపై వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి ఆ తర్వాత వచ్చిన నాయకులకి లేదని విమర్శించారు. ఏలేరు మరమ్మతులపై ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదు. దాంతో రైతులు దారుణంగా నష్టపోయారు. ఒక్కో రైతుకి ఇప్పటి వరకు 30,000 వరకు నష్టం వాటిల్లింది. పెట్టిన పెట్టుబడి వరద పాలైంది. రాష్ట్రంలో 6 లక్షల ఎకరాల్లో పంటలకి నష్టం వాటిల్లింది. ఎకరాకు 10,000 పరిహారం ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. జరిగిన నష్టాన్ని పరిగణలోకి తీసుకుని కనీసం 25,000 రూపాయలు పరిహారం ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. మోహన్ రెడ్డి గారు మేము కాంట్రాక్ట్ ఇస్తే దాన్ని ఆనర్ చేయలేదు, క్యాన్సిల్ చేశారు. పోనీ ఆయన వేరే పనులు చేశారా అంటే చేయలేదు, కాబట్టే ఈ ముప్పు వచ్చింది అని చంద్రబాబు గారు చెప్తున్నారు. మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారో చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలోని ప్రాజెక్టులు, ఆయన 54 ప్రాజెక్టులు జలయజ్ఞంలో మొదలు పెడితే 42 ప్రాజెక్టులు ఇంకా మిగిల్చి వెళ్తే ఆ 42 ప్రాజెక్టులని 6 నెలల్లోనే పూర్తి చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అవి పూర్తి చేయకపోగా ఉన్న ప్రాజెక్టులను కూడా కనీసం మెయింటెనెన్స్ కూడా చేసింది కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇక్కడ రైతులు చెప్తున్నారు, ఒక్క వర్క్ కూడా జరగలేదు, కాలువ సైజు తగ్గిపోయింది, పూడికలు తీయలేదు, మోడర్నైజేషన్ చేయలేదు, కనీసం గేట్స్ మెయింటెనెన్స్ కూడా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్నమయ్య గేటు తేలిపోతుండడం చూసాం. కనీసం ఇంట్లో ఏసీలకు లిఫ్ట్లకు కూడా మెయింటైన్ చేసుకుంటాం యాన్యువల్ మెయింటెనెన్స్ కింద. కనీసం ఆ మేరకు కూడా ఖర్చు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. బొడమేరు చూస్తున్నాం. చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా 5 సంవత్సరాలు ఉన్నారు. కానీ బొడమేరు కారణంగా ఈరోజు విజయవాడ అంతా వరదైపోయింది. కారణం ఎవరా అని చూస్తే ఎన్క్రోచ్మెంట్స్ ని క్లియర్ చేయనందుకు ఈరోజు బుడమేరు ట్రాజెడీని చూస్తున్నాం. దీన్ని మెయింటైన్ చేస్తున్నా ఈరోజు రైతులకు ఇంత కష్టం వచ్చుండేది కాదు. చంద్రబాబు గారే చెప్తున్నారు, 6 లక్షల రైతులు 6 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది అని. ప్రతి రైతు కనీసం 30,000 రూపాయలు ఖర్చు పెట్టానని చెప్తున్నాడు. నిన్న చంద్రబాబు గారు వచ్చారు, ఇదే జిల్లాకు వచ్చారు, 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ చంద్రబాబు గారు 10,000 రూపాయలు సరిపోదంటున్నారు రైతులు. కనీసం 25,000 25,000 ఇయ్యకపోతే మేము కనీసం అప్పులు కూడా తీర్చుకునే పరిస్థితిలో లేము అని చెప్తున్నారు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 4,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రైతుల పంట నష్టపరిహారం కోసం పక్కన పెడతామని చెప్పి రైతుల్ని మోసం చేశారు. మీరు మళ్ళీ అదే చేయకండి. రైతుల్ని ఆదుకుంటామని చెప్పారు, 10,000 ఇస్తామని చెప్పారు. దయచేసి దాన్ని 25,000 చేయకపోతే ఈ కౌలు రైతులు ఖర్చు పెట్టుకున్న రైతులకి ఇవ్వకపోతే వీళ్ళు కోలుకోవడం అసాధ్యం. మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పరామర్శకు వచ్చిన వైఎస్ జగన్ ను కలిసేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలి రావటాన్ని టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ తెలిపారు. జనానికి బుద్ధి లేదని విమర్శించే వ్యక్తిని చంద్రబాబునే చూస్తున్నామని చెప్పారు. ఊసరవెల్లి లాంటి చంద్రబాబుతో రాజకీయం చేయాలంటే సమాజమే సిగ్గుపడుతుందని అన్నారు. వైఎస్ జగన్ చరిష్మా ఉన్న నాయకుడు. రెడ్ బుక్ పేరు చెబితే భయపడే వాళ్ళు ఇక్కడెవరూ లేరు. గోదావరి పుష్కరాల్లో ప్రజల ప్రాణాలను బలి తీసుకున్న నేరస్తుడు చంద్రబాబు అని జూపూడి ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాషువా పూలే పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ గుంటూరు వారి ఆధ్వర్యంలో నేనెందుకు హిందువుని కాకుండా పోయాను సంబంధించిన పుస్తక ఆవిష్కరణ, సభకి సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొరవి వినయ్ కుమార్, రాజశేఖర్, విల్సన్, జయసుధ, నీలాంబరం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొరవి వినయ్ కుమార్ మాట్లాడుతూ సెప్టెంబర్ 14వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటలకు గుంటూరు నగరంలోని బ్రాడీపేటలో గల సిపిఎం కార్యాలయంలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం నందు ఆర్ఎస్ఎస్ సాహసం
పట్టిన ఒక దళితుని ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ సభ జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ సంకూరి రాజారావు, కవి జర్నలిస్టు బి విల్సన్, పుస్తక రచయిత బన్వర్ మేఘవంశీ, పుస్తక అనువాదకులు కె సత్యరంజన్, రాష్ట్ర అధ్యక్షురాలు వికేసి పార్టీ మహిళా విభాగం కె జయసుధ తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి గుంటూరు నగరంలోని పలు సంఘాల మేధావులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. జాషువా ఫూలే పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ సెప్టెంబరు 2024 శనివారం సాయంత్రం 6 గంటలకు సిపిఎం ఆఫీస్ బ్రాడీపేట 2/7 గుంటూరులో గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో నేను ఎందుకు హిందువును కాకుండా పోయాననేటువంటి పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ జరుగుతుంది. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన గుంటూరు జిల్లాలో జాయింట్ కలెక్టర్గా చేసి జాతీయ స్థాయిలో యూపీఏ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారి యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు ఆమెకి కార్యదర్శిగా పనిచేసినటువంటి కొప్పుల రాజు గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విభాగాలకి సమన్వయకర్తగాను, అట్లాగే కాంగ్రెస్ పార్టీ అత్యున్నత కమిటీ అయినటువంటి సిడబ్ల్యూఎస్ మెంబర్గా ఉన్నటువంటి కొప్పుల రాజు గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఆయనతో పాటు నేనెందుకు హిందువు కాకుండా పోయాననే పుస్తక రచయిత కూడా శ్రీ బన్వర్ మేఘవాంజీ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీరిద్దరితో పాటు సత్యరంజన్ గారు ఈ పుస్తకాన్ని తెలుగులో అనువాదం చేశారు. ఆయన హిందీలో రాశారు, తర్వాత ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయింది. దాన్ని ఇప్పుడైనా సత్యరంజన్ గారు పుస్తకాన్ని తెలుగులో ఆవిష్కరించారు, వారు కూడా వస్తున్నారు. వారితో పాటు మన జయసుధ గారు రాష్ట్ర అధ్యక్షురాలు బీసీకే పార్టీ, అట్లాగే నూకతోటి రవికుమార్ గారు ఆయన సాహిత్య విమర్శలు కవి కూడా, వారు కూడా హాజరవుతున్నారు. అట్లా మన యాక్టివిస్టు వినయ్ బాబు అని ఆయన కూడా హాజరవుతూ ఉన్నారు. విల్సన్ గారు ఈ కార్యక్రమాన్ని సమన్వయపరుస్తారు. సంకూర్ రాజారావు గారు మాజీ ఏపీపీ గారు సభా కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈయన ఈ మేఘవాంజీ అనేటువంటి వ్యక్తి ఈయన తన చిన్న వయసులో 5వ తరగతి చదువుతున్నప్పుడే ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో రాజస్థాన్లో ఆకర్షితుడయ్యి ఆ కార్యక్రమాలన్నింటిలో భాగస్వామ్యం అవుతూ ఆర్ఎస్ఎస్లో చాలా ఇంపార్టెంట్ కార్యకర్తగా ఎదిగి పైకి వచ్చినటువంటి సందర్భంలో చాలా విషయాల్లో ఈయన దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. చాలా ముఖ్యమైన అవకాశాలు వచ్చే సందర్భంలో కూడా ఆయన్ని అవకాశాలు ఇవ్వకుండా పక్కన పెట్టే సందర్భంలో ఆయన అవన్నీ నోట్ చేసుకుంటూ ఎందుకు నాకు ఇట్లా వివక్ష జరుగుతుందని ఆలోచన చేసి తర్వాత కాలంలో ఆయన పునఃపరిశీలన చేసుకుని మొత్తం ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం ఏంటి, ఆచరణ ఏంటి అనే అంశాల మీద ఆయన చర్చించుకుని ఆర్ఎస్ఎస్లో కుల వివక్ష ఉన్నది, దీన్ని మనం అర్థం చేసుకోలేక వీళ్ళకి సేవ చేసాం, నాకు వచ్చే అవకాశాలు కూడా వీళ్ళు తొలగించారు, ఇక్కడ కులం బ్రాహ్మణాధిక సమాజంలో ఉన్నటువంటి ఈ భావజాలానికి వ్యతిరేకంగా నేను పనిచేయాలని ఆలోచించి ఆయన అనుభవాల సారాంశంగా నేను ఎందుకు హిందువు కాకుండా పోయాననేటువంటి హెడ్డింగ్ తోటి ఒక పుస్తకం రాయడం జరిగింది. ఆ పుస్తకాన్ని ఆవిష్కరణ కార్యక్రమంలో మరి సామాజిక చైతన్యం కలిగినట్టు గుంటూరు పట్టణంలో అనేక మంది మేధావులు ఉన్నారు, ఆలోచన పరులు ఉన్నారు. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి జైలు టూరిజానికి అంబాసిడర్ గా చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ వ్యాఖ్యానించారు. గురువారం అరండల్పేటలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వరదలు వచ్చి అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని, వారికి అండగా రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ నాయకులు, అధికారులు, మరికొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు వరద బాధితుల్ని ఆదుకుంటున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం వరద బాధితుల్ని పట్టించుకోకుండా జైలులో ఉన్న నందిగం సురేష్ ని కలవటం సిగ్గుచేటని అన్నారు. వరద బాధితుల్ని కలవని పార్టీ ఏదైనా ఉందా అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. అధికారంలో ఉన్నంతసేపు ప్రజాధనాన్ని దోచుకుని ఎలక్షన్లు వచ్చేసరికి వాటిని ఖర్చు పెట్టి గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. హింసను ప్రోత్సహించని భారతదేశంలో హింసను ప్రోత్సహించే విధంగా కక్ష సాధింపు చర్యలకు జగన్మోహన్ రెడ్డి పాల్పడుతున్నారని మండిపడ్డారు. హింస రాజకీయాలు చేసే నాయకుల్ని ప్రజలు దూరంగా పెడతారని అన్నారు. వరద బాధితుల్ని కలవకుండా జైల్లో ఉన్న వారిని కలుస్తారు. అన్ని జిల్లాల్లో చాలా నష్టం జరిగింది. ఆ నష్టాన్ని నుంచి ప్రజల్ని రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అనేక మంది పనిచేస్తూ ఉన్నారు. మీ మీడియా ప్రతినిధులు కూడా చాలామంది పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ సేవా కార్యక్రమాల్లో ఉండి తరిస్తూ ఉన్నారు. కానీ ఈ తుఫాన్ బాధిత ప్రాంతాల్లో తుఫాన్లో ప్రజలకి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ప్రజా హిత కార్యక్రమాల్లో కాకుండా ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్లో ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ పార్టీ ఆ తుఫాను కార్యక్రమాల్లో పాల్గొనదు, ఆ బాధితుల పక్షాన మాట్లాడదు, వాళ్ళ గురించి ఏం మాట్లాడదు. కేవలం వాళ్ళు మాట్లాడేది అంత తుఫాను జరుగుతుంటే వచ్చి
జైల్లో ఉన్న తన అనుచరుల్ని పరామర్శించడం వచ్చాడు. తప్పేం లేదు, ఆయన జైల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం వస్తే తప్పు. కానీ అంతకంటే ప్రాధాన్యత కలిగిన కార్యక్రమం ఇవాళ కాకపోతే జైల్లో ఉన్న వాళ్ళు వారం తర్వాత చూసుకోవచ్చు. కానీ ప్రజలంతా కాకబిక్లై ఉన్నారు, చాలామంది చనిపోయారు. ఆ చనిపోయిన ప్రాంతాలని ఆ బాధితులకి ఏం చేయాలి, సహాయ కార్యక్రమాలు ఎలా పాల్గొనాలి, అన్ని పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ, కాంగ్రెస్, అనేక పార్టీలు, సిపిఐ, సిపిఎం అందరూ పార్టిసిపేట్ చేశారు. ఒకే ఒక్క పార్టీ దూరంగా ఉన్న పార్టీ వైసీపీ. ఏంటంటే వాళ్ళకి అధికారం ఉంటే దోచుకోవాలా, సంపాదించుకోవాలా, మళ్ళీ ఎలక్షన్లో ఖర్చు పెట్టాలి. ఇది తప్పితే రాజకీయం అంటే ప్రజాసేవ అనేది ఒక ఇంగిత జ్ఞానాన్ని వాళ్ళు మర్చిపోయారు. అలాంటి పార్టీ రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం ఉందా అని చెప్పి నేను ఒకసారి రాష్ట్ర ప్రజలు మనం అందరం ఆలోచించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే సందర్భంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు జైలు దగ్గరికి వచ్చి మాట్లాడింది ఏంటి, నేను వస్తే రేపు మీ అందరం లోపలేస్తా అంటే కక్ష సాధింపు చర్యలను మాట్లాడేది. అంటే గౌతమ బుద్ధుడు ఒకడు చెప్పాడు, దెబ్బకు దెబ్బ నిన్నే దెబ్బతీస్తుందని చెప్పాడు. ఇంత హింసా రాజకీయాలు ఏంటి? ప్రజాస్వామ్యం హింసకు తావులేదు. హింస చేసేవాళ్ళని రాజకీయాల నుంచి ప్రజలు దూరంగా పెడతారు. రేపు టెర్రరిస్టులు కూడా మేము రాజ్యాధికారం భారతదేశంలో గెలుస్తామంటారు. ఒప్పుకుంటాము మనం? భారతదేశం అహింసాయుతమైన దేశం. ఇది అహింసను నమ్ముకుంది. మహాత్మా గాంధీ అహింసని జీవితాన్ని త్యాగం చేశాడు అహింస కోసం. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగాన్ని నిర్మించాడు. అలాంటి రాజ్యాంగం, అలాంటి అహింస దేశంలో నువ్వు హింసను ప్రోత్సహిస్తావా? నేను కొడతాను, నేను కొడితే దెబ్బ ఎట్టుంటో చూద్దురు మీరు. మంగళగిరిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో స్పోర్ట్స్ సెంటర్ని ఏర్పాటు చేస్తామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. గురువారం మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని శివనాథ్ తెలిపారు. విశాఖలో ఉన్న అంతర్జాతీయ క్రికెట్ మైదానానికి తోడుగా మరొక మైదానాన్ని నిర్మిస్తామని చెప్పారు. మంగళగిరిలోని క్రికెట్ మైదానాన్ని అంతర్జాతీయ మ్యాచ్ల నిర్వహణకు వీలుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే క్రికెట్ మైదానం వద్ద మౌలిక వసతుల కోసం నిధులు కేటాయించనున్నట్లు ఆయన వివరించారు. మేము త్వరలో ఇంటర్నేషనల్ మ్యాచ్ కి సిద్ధం చేయాలి. ఆల్రెడీ వాళ్ళ వైజాగ్ స్టేడియం ఉంది, అంతేకాకుండా ఇంకొక స్టేడియం కూడా మనకు రావాలి. కాబట్టి మంగళగిరి స్టేడియం, కడప స్టేడియం గురించి కూడా ఇవాళ రివ్యూ చేయడం జరిగింది. వేగంగా మంగళగిరి స్టేడియంను పూర్తి చేసే విధంగా ఇక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ, అంతేకాకుండా స్టేడియం కమిటీ వేసి త్వరగా ఈ క్యాపిటల్ ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ప్రాంతమైన అమరావతి స్టేడియంని త్వరలో ప్రజలకు వినియోగాన్ని తీసుకురావడానికి కొన్ని డెసిషన్లు తీసుకోవడం జరిగింది. 13 జిల్లాలు, పాత 13 జిల్లాల్లో ప్రతి చోట క్రికెట్కు సరిపడే గ్రౌండ్లు, అంతేకాకుండా సబ్ సెంటర్లు ఏర్పాటు చేసే విధంగా కూడా కొన్ని డెసిషన్లు తీసుకున్నాం. వీటన్నీ కూడా ఎక్కడికక్కడ కమిటీలు వేసి త్వరగా ప్రజల మధ్యకు వచ్చే విధంగా మేమందరం డిసైడ్ చేసుకున్నాం. త్వరలో మనం ఇక్కడ మంగళగిరి స్టేడియంలో ఇంటర్నేషనల్ మ్యాచ్ చూడబోతున్నాం. అంతేకాకుండా వైజాగ్కి రాబోయే కొత్త స్టేడియం కూడా ఏ విధంగా ముందుకు వెళ్లాలో కూడా కొన్ని డెసిషన్లు తీసుకోవడం జరిగింది. పాత కమిటీల్లో ఎవరెవరైతే ఉన్నారో స్టేడియం కమిటీలు వేయడం జరిగింది. స్టేడియం కమిటీలు ఆ బాధ్యతలు కూడా తీసుకోవడం జరిగింది. అన్ని కూడా అకాడమీలు ఎక్కడ పెట్టాలి, స్టేడియంలు ఎక్కడ పెట్టాలి కూలంకషంగా డిస్కస్ చేశాం. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ని కేంద్ర బృందం సందర్శించింది. బ్యారేజ్ నీటి ప్రవాహం తదితర విషయాలని జలవనరుల శాఖ అధికారులు వారికి తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఈఎన్సీ వెంకటేశ్వర్లు కేంద్ర బృందానికి అందజేశారు. ఈ నెల 1న రికార్డు స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్ల వరద వచ్చిందని తెలిపారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో పరిస్థితి ముంపునకు సంబంధించిన వివరాలను కేంద్ర బృందం దృష్టికి ఆయన తీసుకువెళ్లారు. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు మేము సైతం అంటూ సిపిఐ గుంటూరు నగర సమితి ముందుకొచ్చింది. వరద బాధితుల సహాయార్థం విరాళాలు సేకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గురువారం గుంటూరు శంకర్ విలాస్ సెంటర్లో సిపిఐ నేతలు వ్యాపార సముదాయాల నుంచి విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి రాధాకృష్ణమూర్తి మీడియాతో మాట్లాడారు. ప్రకృతి ప్రకోపానికి విపత్తులు సంభవించినప్పుడు సిపిఐ మానవత్వంతో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. ఇప్పటికే విజయవాడ వరద బాధితులకి సిపిఐ అన్ని విధాలా వెన్నుదన్నుగా నిలిచిందని వివరించారు. బుడమేరు వాగు మిగిల్చిన విషాదం నుంచి బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు రావాలని కోరారు. విజయవాడలో జరిగినటువంటి వరద వల్ల బుడమేరు ఏదైతే వరదలో చిక్కున్నారో అందరిని కూడా ఆదుకునే దాంట్లో భారత కమ్యూనిస్ట్ పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి విరాళాల సేకరణ చేపట్టి వాళ్ళు ఆదుకుంటా ఉన్నారు. ఓ పక్క మరి రాష్ట్ర నాయకత్వం అంతా కూడా మరి ఆ కార్యక్రమంలో ఉన్నారు. ఈ గుంటూరు నగరానికి సంబంధించి కూడా నిన్న నిధి సేకరించాం. ఈరోజు కూడా నిధి సేకరణ
స్వీకరించి రాష్ట్ర పార్టీకి తద్వారా వరద బాధితులకు అందరూ కూడా పంపే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా ఈ నగరంలో ఏ ఇబ్బంది వచ్చినా కూడా మరి ఉదారంగా ఆదుకునే అలవాటు మా నగరానికి ఉంది. మొన్న కూడా కేరళ వరద బాధితుల్ని ఆదుకునే దాంట్లో భాగంగా కూడా దాదాపు 30 క్వింటాల బియ్యాన్ని కూడా వారికి పంపడం జరిగింది. అలాగే మరి ఈ ప్రతిసారి కూడా ఈ నగరంలో ఏది జరిగినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్నింటికీ సహకరిస్తున్న ప్రజలు మరి ఈ రోజు విజయవాడలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. 100 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేనంతగా ఈరోజు ప్రకృతి విపత్తు వర్షాలు బుడమేరు వరదల వల్ల విజయవాడ నగర ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ ప్రజలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత భారత కమ్యూనిస్ట్ పార్టీ గుర్తించింది. ఇప్పుడే కాదు, గతంలో కూడా ప్రజలు ఎప్పుడు ఎటువంటి ప్రకృతి విపత్తులకు గురై ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు వచ్చి పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు అమలు చేసినటువంటి ఘనమైన చరిత్ర పార్టీకి. ఇప్పుడు కూడా మరి ఒకవైపు సహాయ కార్యక్రమాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో జరుగుతూ ఉన్నాయి. ఈ జరుగుతున్నటువంటి దానికి మద్దతుగా ఇక్కడ ఉండేటువంటి ప్రజలు కూడా మీరు ఒంటరిగా లేరు, మీకు మేము భరోసా ఇస్తున్నాం, మేము ఉన్నాం అనేటువంటి పద్ధతిలో ఒక సందేశాన్ని వాళ్ళకి పంపించాల్సినటువంటి నేపథ్యం కూడా ఇక్కడ ఉన్నది. అందువల్ల మన నగరంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ చేపట్టినటువంటి ఈ విరాళాల సేకరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మద్దతునిచ్చి మరి భారీగా అక్కడ జరిగేటువంటి సహాయ కార్యక్రమాలకి తమ తోడ్పాటును అందించాలని చెప్పి మీ ద్వారా ప్రజలు కోరుతున్నారు. గుంటూరు జిల్లాలో అకాల వర్షాలు కురవడంతో అపార నష్టం వాటిల్లింది. దీనిపై కేంద్ర బృందం జిల్లా కలెక్టర్ ప్రాంగణంలోని శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో శాఖల వారీగా వివరాలని రాబట్టింది. ప్రధానంగా జిల్లాలో పంట నష్టం భారీగా జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు కేంద్ర బృందం దృష్టికి తీసుకువెళ్లారు. వర్షాల కారణంగా ఉద్యానవన వాణిజ్య వరి పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని గణాంకాలతో సహా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అలాగే రోడ్లు, విద్యుత్, ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టంపై అధికారుల నుంచి సమగ్ర నివేదిక సేకరించారు. అనంతరం కేంద్ర బృందం జిల్లా అధికారులతో కలిసి ఫీల్డ్ విజిట్ కి వెళ్లారు. What is it in excess of the average rainfall? Yes, sir. It is extremely heavy rainfall, sir. So in 10 mandals we got 200 mm. Per day or the total span? No, sir. In a span of like 24 hours. Like from 30th night to 31st night. 24 hours. Tank bund also has breached. They are repairing damage. Yes. They are restoring the pipeline, sir. Tank bundles. Also pump house is inundated. So motors etc. had to be repaired again. Complete like breathing water and all the traffic got stopped. Then we had to clear all the vehicles, divert everything. It took almost like this, sir. So even toll plaza, everything water came inside, sir. So it took us like 1 day completely to drain it out and then restore full. Inundation is there, sir, for the 2 to 3 feet, sir. Mangalgiri is a handloom, yes. Mangalgiri sari is that? Yes, yes. So most of the damage is this, all the raw material, yarn, etc. has been damaged. Silk or this cotton? Both, sir. Silk, cotton, cotton by silk, they can mix anything. Traditionally? Yes, sir. Traditionally it used to be cotton, sir. Now because it is not very remunerative, they do cotton by silk. So there will be mulberry fields also. Is it mulberry or what? Mulberry we don't have, sir. If it's in other districts, they buy from. Yes, sir. There is no mulberry. No, not much, sir. This weaving pattern is restless. Yes, sir. With the water, sir, like lands also. Our staff also moving towards the boats, sir, actually, in Polipara Mandal. This is the yam, sir. Yeah. This is the director of horticulture, central. All state level also, special CS, director, commissioner, everyone has already visited, sir. Yeah, the instructions of the commissioner to collector madam also, that the YSR horticulture No grains are plant. Yeah. This is union minister, sir. These are the ministers. Just bowl formation. Bowl formation. Flowering to grow. So union minister, sir. His MP also here, so he also visited, sir. He is civil supplies minister, sir. So these are the crops after reseeding. That is cotton. Paddy after reseeding. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.